సినిమా ఇండస్ట్రీ అంటేనే గాసిప్స్కు పెట్టింది పేరు. రియల్ ఏమో రీల్ ఏదో తెలుసుకునే లోపే ఆ మ్యాటర్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. రీసెంట్గా సౌత్ టాప్ యాక్ట్రెస్ సాయి పల్లవికి కూడా ఇలాగే జరిగింది. బాలీవుడ్లో హై బడ్జెట్తో తీస్తున్న రామాయణంలో సీత క్యారెక్టర్లో సాయి పల్లవి యాక్ట్ చేస్తోంది. ఈ మూవీలో యాక్ట్ చేసేందుకు సాయి పల్లవి ఫుడ్ హ్యాబిట్స్ మార్చేసుకుందని ఓ ప్రచారం స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాపగండాపై ఓ తమిళ ఎక్స్ హ్యాండిల్స్ పబ్లిష్ అయింది. దీనిపై తమిళనాట ప్రేక్షకులు అంతా అవునా నిజమా అని సర్ప్రైజ్ అయిపోయారు. ఈ నెగిటివ్ పబ్లిసిటీ సాయి పల్లవి వరకు వచ్చేసరికి సీత క్యారెక్టర్ నుంచి దుర్గ క్యారెక్టర్లోనికి షిఫ్ట్ అయిపోయింది. తను యాక్ట్ చేస్తున్న మూవీలపై గాసిప్స్ రాస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని సాయి పల్లవి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంతకీ సాయి పల్లవిని అంతగా రెచ్చగొట్టిన స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇది డిజిటల్ ప్రపంచం. ఏదైనా సరే నిజమో అబద్ధమో తెలుసుకునేలోపు సోషల్ మీడియా వరల్డ్లో అది వైరల్ అయిపోతోంది. అక్కడ ఫ్రాంక్ చేశారో ఇంకేం జరిగిందో తెలుసుకునేలోపు ఘోరాలు జరిగిపోతాయి. అసలు వాస్తవాలు నిర్ధారణ కాకుండానే ఆ మ్యాటర్ ఎక్కడికో తీసుకువెళ్ళిపోతారు. రీసెంట్గా సౌత్ టాప్ యాక్టర్ సాయి పల్లవికి కూడా ఇలానే జరిగింది. సౌత్లో అందరూ కోరుకునే హీరోయిన్ల లిస్టులో సాయి పల్లవి పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో సాయి పల్లవి బిజీగా ఉంది. రీసెంట్గా అమరంతో భారీ సక్సెస్ కొట్టింది సాయి పల్లవి. అమరంలో సాయి పల్లవి యాక్టింగ్కు క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. సాయి పల్లవి కాకుండా రెబెకా వర్గీస్ క్యారెక్టర్ ఎవరు చేసినా ఇంతలా రెస్పాన్స్ వచ్చేది కాదన్నది క్రిటిక్స్ మాట. అమరం చూశాక అందరూ అదే మాట నిజమని ఒప్పేసుకుంటున్నారు కూడా. ఇక ప్రెజెంట్ సాయి పల్లవి బాలీవుడ్లో ప్రెస్టీజియస్గా తీస్తున్న రామాయణంలో సీత క్యారెక్టర్ చేస్తోంది. అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి తన అలవాట్లను మార్చుకున్నారంటూ వస్తున్న వార్తలపై సాయి పల్లవి సీరియస్గా రియాక్ట్ అయింది. ఇలాంటి బేస్లెస్ పోస్టులు పెడితే ఎవరైనా సరే లీగల్ యాక్షన్కు రెడీ అవ్వాలని సాయి పల్లవి హెచ్చరించారు. వాస్తవం ఏంటంటే సాయి పల్లవి ఎప్పుడూ శాకాహారినే అట. రామాయణం ప్రాజెక్టు కోసం వెజ్ నాన్ వెజ్ తినడం వంటి వ్యవహారాలు లేవని, తన ఫుడ్ పర్సనల్ మ్యాటర్స్ లేనివి ఉన్నట్టుగా పబ్లిష్ చేయడం సరికాదని అలా హైలైట్ చేసి ఇప్పుడేదో గొప్ప పని చేసినట్టు హడావిడి చేస్తున్న మీడియాపై సాయి పల్లవి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి నెగిటివిటీ, రాంగ్ న్యూస్ పబ్లిష్ చేయడం మానేయకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందని సాయి పల్లవి ట్వీట్ చేసింది. అదీకాక మూవీ ప్రాజెక్టుల మీద కానీ తనిచ్చే ప్రెస్ రిలీజ్లో కంటెంట్ వారికి అనుకూలంగా మార్చడం పైన సీరియస్ అయింది. మూవీ షూటింగ్లో ఉన్నప్పుడే ఇలాంటి పుకార్లు తేవడం చాలా కామన్ అయిపోయిందని, ఇకపై మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో నెట్టింట సాయి పల్లవికి నెటిజన్ల నుంచి సపోర్టు దక్కుతోంది. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రామాయణాన్ని తీస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్గా నితేష్ తివారీ ఉన్నారు. ఈ మూవీలో రాముడి క్యారెక్టర్ను రణ్బీర్ యాక్ట్ చేస్తుండగా సీతగా సాయి పల్లవి యాక్ట్ చేస్తోంది. రామాయణం ప్రాజెక్టు కోసం సాయి పల్లవి ఎన్నో ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నారని కోలీవుడ్లో ఓ మీడియా సంస్థ న్యూస్ను పబ్లిష్ చేసింది. ఈ రామాయణం సినిమా పూర్తయ్యే వరకు నాన్ వెజ్ తినటం లేదని, హోటల్స్లోనూ వెజిటేరియన్ తింటున్నారని, ఫారెన్ ట్రిప్పుల్లోనూ చెఫ్లను తమతో పాటు తీసుకువెళ్తున్నారని న్యూస్ పబ్లిష్ చేశారు. దీంతో సాయి పల్లవి సీరియస్గా రియాక్ట్ అయింది. రూమర్స్ రాస్తే ఎంత పెద్ద మీడియా సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గతంలోనూ ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. రూమర్స్ వచ్చిన ప్రతిసారి సైలెంట్గానే ఉన్నానని సాయి పల్లవి అంటోంది. దీనికి కారణం ఒక్కటే, నిజమేమిటో దేవుడికి తెలుసు. ప్రతిసారి సైలెంట్గా ఉంటానని నా మీద తెగ రూమర్స్ రాయడం ఇకపై కుదరదని సాయి పల్లవి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. రైట్ నౌ నేను రియాక్ట్ కాకపోతే ఆ రూమర్స్ను నేను ఎండార్స్ చేసినట్లు అవుతుందని సాయి పల్లవి బర్న్ అయింది. నా మూవీల రిలీజ్, ప్రెస్ రిలీజులు, కెరీర్ ఇలా ఏవైనా సరే అసత్యాలు ప్రచురిస్తే ఎవరైనా సరే లీగల్ యాక్షన్కు రెడీ అని సాయి పల్లవి చెప్పేసింది. ఇకపై ఇలాంటి వర్స్ట్ స్టోరీలను క్యారీ చేయడానికే నేను రెడీగా లేనని సోషల్ మీడియాలో సాయి పల్లవి రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. గతంలో శ్రీరామరాజ్యం మూవీ చేస్తున్నప్పుడు కూడా నయనతార మీద కూడా వెజ్ న్యూస్లు వచ్చాయి. కానీ ఆమె విషయంలో అవి నిజమే. ప్రజెంట్ సాయి పల్లవి బేసిక్గా వెజిటేరియన్ అట. కానీ కావాలని నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని సీరియస్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో తండేల్లో నటిస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో నాగ చైతన్య లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్న మూవీలో సాయి పల్లవి డీ గ్లామర్ క్యారెక్టర్లో మరోసారి కనిపించనుంది. 2025 ఫిబ్రవరిలో తండేల్ మూవీ రిలీజ్ కానుంది.